అన్నా ఒకసారి లేకనా ఫోన్ చాలా నేర్చుకున్నా, బిగ్ బాస్ ఇంకా నేర్చుకున్నా. సో ఒక బిగ్ బాస్ టీచర్ అని చెప్తే చెప్పొచ్చు బిగ్ బాస్ బ్రో. తెలుగు ఆడియన్స్ కి ఐ లవ్ యూ అని చెప్తా. ఇంకేం చెప్పలే, ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్ కి నేను 30 వీక్స్ వచ్చాననేది నాకు షాకింగ్ గా ఉంది. ఈ అగ్రెషన్ ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 వీక్స్ తీసుకొచ్చాను. అదే పెద్ద నా లైఫ్ లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ. నిఖిల్ కి నాకు ఫ్రెండ్షిప్ కన్నా ఈజ్ లైక్ మై బ్రదర్. నేను నిఖిల్ని అన్నలాగా తీసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు, ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ముందు కూడా అలాగే ఉంటుంది. నబీల్ ఎలా ఆడుతున్నారు? నబీల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ నబీల్ సూపర్ ఆడుతున్నారు బ్రో. నబీల్ షేర్ లాగా ఆడుతున్నారు. కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబీల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5 లో ఉంటారు. I wish good for Nabil and Nabil actually విష్ణు ఉంటుంది. అందరిని మిస్ అవుతారు బిగ్ బాస్ ఇంట్లో. అంటే విష్ణు ప్రియ మీకు స్పెషల్ కదన్నా? అందరూ స్పెషల్. నిఖిల్, విష్ణు, యష్మి, సోనియా, ఇంకెవరు మిస్? నబీల్. సోనియా పేరు చెప్పకుంటే పక్కన కొట్టేస్తా అని చెప్తున్నారా? లేదు, నా సోనియా గారు, నేను, నిఖిల్ స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ గా శేఖర్ భాష జోవియల్ పర్సన్. కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది, ఎందుకంటే సీరియస్ గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు. అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ హిమ్. తేజకి నామినేషన్ పాయింట్ చేసుకుంటా అది ఏంటని. అది నేను కంప్లైంట్లో రాశాను కదా, లైక్ యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు, బట్ ఇంత హానెస్ట్గా లేవు అన్న. అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంలో కవరప్ చేసుకుంటావు. అదే నామినేషన్ పాయింట్ అదే. బట్ యాజ్ ఎ ప్లేయర్ వెరీ గుడ్. నాకు అంతగా బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్. మైండ్ గేమ్ మంచిగా ఆడతాను అనిపించిందే తేజ చూసి యాక్చువల్ నేర్చుకున్నాను బిగ్ బాస్ ఇంట్లో. ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సనల్ పాయింట్. మంచి ప్లేయర్. మైసూరు నిఖిల్ వస్తారంటే ఖండితం తీసుకెళ్తాం. అనా ఇప్పుడు సండే ఎపిసోడ్ లో విష్ణుప్రియ గారు గ్యాప్ లో ముద్దు పెట్టారు. అది నిజమా అబద్ధం? నాకైతే ఏం అనిపించలేదు. చాలా క్లోజ్ వచ్చింది గ్యాప్ లో. అంటే విష్ణుప్రియ గారు మీరు ముద్దు పెట్టారు కదా? సండే టాస్క్ లో గ్యాప్ లో మీరు సేవ్ అయ్యారని చెప్పి గ్యాప్ లో కొంచెం తిని అదేమైందంటే యష్మి దగ్గరలో ఉంది.
అంటే నాకు దగ్గర పుష్ చేయడానికి విష్ణు చేయొచ్చు. బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి, తర్వాత విష్ణు యష్మి ఉన్నారు, యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది. సో ఈజీ అని పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేశాను. టఫ్ అయితే చాలా ఫిజికల్ టాస్క్ అబ్బాయిలతో ఆడినప్పుడు వేరే ఉంటుంది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటుంది. మీకు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ, సీరియస్ రైవల్ ఏం లేదు కదా. సో అది ఫన్ లోనే, అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసిన. ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం క్లోజ్ అని. గేమ్ అలాగే ఎక్కడ కనిపించలే అంటే ఆ రైలు ఆటో ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసే అది గేమ్ అలాగే ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు. సేవలంటే ఏమంటారు, మసాలాలు చేయడం. నేను ఒక 15 days హోప్స్ పెట్టుకోవచ్చు. గట్టి మాట్లాడాలి. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్గా 15 times చెప్పిన, ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నాకు నేను కెరియర్ ఫోకస్ ఉన్నా, నాకు లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్కి సెట్ కాదు, నేను చూస్తుంటాను. అది 15 times ఒక క్లారిటీ చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 members ఉంటారు, ఒక 90 days 15 members ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒకరిని ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటికి వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని. బట్ ఆమె ఆ 1 week సైలెంట్గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటుంది. బట్ తర్వాత నేనేమైనా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ బ్రో మీరు మొబైల్ డౌన్ చేయాలి. ఓకే, సెకండ్ నబిల్, థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ వేరేనా, ఫిఫ్త్ ఇంకెవరున్నారు అక్కడ? విష్ణు గుండెల్లో ఉంచి మీరు అమ్మాయి గెలిస్తే మంచిదే. బట్ ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి, ఈసారి అబ్బాయికి ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ టైం సెట్ అవ్వాలి, ఇప్పుడే వచ్చాను కదా బయట, మొబైల్ ఇప్పుడే దొరికింది నాకు. అఫ్కోర్స్ నిఖిల్ ఉంటుంది. గెలుస్తారు కదా మన గేమ్ లో పునర్నవి కానీ విద్య కానీ ఒక మీరు 9 points దగ్గర, అది కరెక్టేనా ఆ డిసిషన్ అనేది? డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే, బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనిపడలేదు ఆ టైంలో. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ అయినా కూడా నాది 10 ఉండేది, నీకు కన్నా 1 point ఎక్కువ ఉండేది. బట్ ఒక్కటి తీసి డై చేసి ఉంటే కూడా ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. బట్ నిఖిల్కి ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు, ఐ డోంట్ నో మేబీ తగిలింది అని ఇంట్లో ఇచ్చారు కాబట్టి. సో ఆ టైంలో నాకు ఐ డోంట్ లైక్ ఇట్ లైక్ దట్. బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా, సో ఇట్ వాస్ ఫైన్ ఫర్. కొన్ని సీన్స్ లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది. మీకు కూడా అదే ఫీల్ ఉందా? కేజీఎఫ్ హీరోలా కనపడలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటుంది కదా, కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేదు. సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది. సో మేబీ నాకు అలా కనిపించింది మాకు. మీకు కనిపించిందా? థ్యాంక్ యూ. నా ఫేవరెట్ హీరోనా? నా ఫేవరెట్ హీరో కన్నడలో పిక్చర్స్ దీంట్లో, తెలుగులో అల్లు అర్జున్. ఎలా ఉంటుంది పుష్ప 2? చూడాలి ఫస్ట్
సినిమా కోసం నేను ఏమైనా చేస్తాను. బిగ్ బాస్ సినిమా కాదు కదా. అలా తగ్గేదే ఒక డైలాగ్ మీరు తగ్గేదేలే. అలా ఎక్సైట్ చేసి ఒకసారి ఓకే రెండు చేతులతో ఓ, ఇప్పుడు ఇది కదా. ఓకే. అస్సలు తగ్గేది యవ్వ తగ్గేదేలే. అదేదో బిగ్ బాస్ దాంట్లో ఉంటే బాగుండదు అంటున్నారు bro చాలా మంది తగ్గట్లే అని. మీకు అంటే ఇన్ని డేస్ లో విష్ణుప్రియతో బెస్ట్ మెమరీ అంటే ఇంకా ఫన్నీ మెమరీ. ఒకసారి ఆ బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు, గుర్తుందా? బ్రాస్లెట్ మరి విష్ణుప్రియ వచ్చి నాకు బయట రా అది ఇది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వినలే. నేను ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి, అది కొంచెం ఫన్నీగా అనిపించింది. అరే సుమంటి ఎవరు అది స్లీప్కి వచ్చి కొంచెం ఫ్రెండ్ ఎందుకు వెనక్కి వెళ్తున్నావు వద్దు వద్దు అన్నప్పుడు. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసి అంటే అడ్డులేనుగా? అని. సో దాన్ని కొంచెం పండుగ తీసుకున్నా. ఎస్పీ గారు వచ్చారు. అన్నా లోపలికి వెళ్ళాక ఏం లేవు నా అక్క కొడుకున్నారు అగస్త్య అనుకున్నారు. ఆయన చాలా మిస్ అనుకున్నా అదే బాగానే ఉంటారు బట్ మిస్ అయినా బట్ ఇలా అన్నా ఎప్పుడైనా బిగ్ బాస్ కెమెరాలు ఆఫ్ అవుతా అన్న నైట్ టైం ఎవరు పెట్టలేదు కెమెరా అసలు ఆఫ్ 24/7 జరుగుతూనే ఉంటుంది. రికార్డ్ అవుతుంది మైక్ ముందు పెట్టినా పెట్టేసి మైక్ అక్కడ పెట్టేసి అర్థం కాదు. గట్టిగా అడగండినా. నిజంగా సేవ్ అవుతాం. అది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, స్క్రిప్టెడ్ ఏం లేదు అని 100% రియల్. అన్నా ఈసారి ఉల్టా పుల్టాలు కాకుండా లాస్ట్ టైం కంటే ఈసారి బాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అదే చాలా మంది అంటే స్టార్టింగ్ ప్రోమో కానీ అవన్నీ చూసాము. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఎవరు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని మాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది? మీరు 100% జెన్యున్ గా మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చామనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్ అంటే అవి హక్కులు అవి అవి కాకుండా వేరేలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు. నేను నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు. కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ని, అది జోక్గా వెళ్ళాలి తప్ప జోక్ అవినాష్ కదా అలా నాకు రాదు. నాకు ఎలా ఉండాలనిపించిందో, ఎలా బిహేవ్ చేయాలనిపించిందో, నా మనస్సాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్గా. అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. సో నేను రియల్గా ఉన్నా అది ఎంటర్టైన్మెంట్గా వెళ్ళుంటే మంచిదే. బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు, ఇంకా కరెక్ట్గా నేను మీరు ఎన్ని వారాలు ఎందుకున్నారో. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకుంటా హాయ్ బాబు. టికెట్ ఫినాలే లేకుండా అంటే నేనా మంచోడి అగ్రెషన్. అన్నా ఒక క్వశ్చన్ అన్నా, అంటే టికెట్ ఫినాలే వాళ్ళని డైరెక్ట్ గా సేవ్ చేసేసారు కదా నామినేషన్స్ లో. అంటే లాస్ట్ టైం అవినాష్ చివరి వరకు వచ్చాడు. అవునవును. సో దానివల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటారా? అవును ఆఫ్ కోర్స్. తెలీదు నాకు ఓటింగ్ ప్రకారం తెలీదు. బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి, అవుతారు అనుకున్నా. అవినాష్ అనుకున్నా బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు కదా. సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ. కింగ్ నా కెమెరా ఇచ్చుకున్నానా? కెమెరా యాక్చువల్లీ నా పరంగా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితులు ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది ఎలాంటి పరిస్థితి ఉన్నా, బిగ్ బాస్లో ఉన్నా, బయట ఉన్నా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది బిగ్ బాస్ లాంగ్వేజ్లో ఫ్రెండ్షిప్ అనేది ఫ్రెండ్షిప్ అని వస్తుంది. సో నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్. నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తున్నా. అది గ్రూపిజం అని చెప్తున్నారు, చెప్తారు. ఐ డోంట్ కేర్.
నిజంగా అర్థం కాదు. కెమెరా ఇటు సైడ్ ఉందా? కెమెరా ఓకే, మణికంఠతో అది వచ్చిన ఇటు ఆన్సర్ ఇచ్చే. ఓకే, మణికంఠది ఏమైందంటే మణికంఠ చీమ అన్నాడు కదా, ఈగ అన్నాడు కదా, నేనేమనుకున్నా ఈగ అంటున్నాడు అనుకున్నాను, ఈగ అనుకున్నా. సో నువ్వు చీమ అని చెప్పి అలా బ్రో శోభా గారు తెలుగు బిగ్ బాస్ నుంచి కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళారు. మీరు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందా? వస్తే వెళ్తారా ఛాన్స్ వస్తే 100% వెళ్తా కన్నడకి. అన్నా మీరు ఇన్ని వారాలు అన్న బిగ్ బాస్ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? బిగ్ బాస్ నుంచా వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా, ఇంకా రా అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. అంటే మీరు కావాలనే అన్నారు కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? స్టార్టింగ్ లో అయితే నేను కావాలని చెప్పలేదు. నాకు యాక్చువల్గా నాకు వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని తెలియదు. వాడు అంటే నార్మల్గా అవినాష్ బ్రోతో కూడా నేను గౌతమ్ తో కూడా వాడని మాట్లాడతాను నార్మల్గా. బట్ ఆ టైంలో హైలైట్ చేశారు దాన్ని, లైక్ అగ్రెషన్ అది అంటే డిస్రెస్పెక్ట్. అంటే వద్దు అన్నా సరే అన్నారు కదా మీరు చాలా ఆ సార్లు. తర్వాత వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చట్లేదు ఆ టైంలో. సో ఆ టైంలో అగ్రెషన్ కొంచెం కోపంలో అంటే ఆయన చేసిన వాళ్ళ చెప్పిన మీకు నెగిటివ్ అయింది అనుకుంటున్నారు అది బయట? అయింది నెగటివ్ అంటే యాంటీస్ అని ఉండరు. నా ప్రకారంగా వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు. సో అది కొంచెం నాకు యాంటీగా అంటే నేను వాళ్ళ సపోర్టర్స్కి కొంచెం గొడవ చేసినప్పుడు వాళ్ళకి నేను బ్యాడ్ కనిపిస్తా. బట్ వాళ్ళకి నేనేం చెప్పాను, అది నాతో పాటు ఒక 10 days ఉంటే వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతాను. అన్న పెళ్ళి ఎప్పుడన్నా అదే వర్డ్స్ ఆలోచిస్తున్నా. అన్న పెళ్ళి ఎప్పుడన్నా నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుకున్న ఒక 2 weeks 3 weeks ఉంటా, తర్వాత బయటకు వస్తాను. ప్రతి వారం నామినేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి సేవ్ అవుతూ వస్తుంది. నాకు ఎలా అనిపించిందంటే బిగ్ బాస్ ఇంటికి నేనే రాజా అనిపించింది. నాకు ఆ ఫీలింగ్ ఇచ్చారు నాకు సేవ్ చేసి. సో నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటే చెప్పొచ్చు. బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళు నన్ను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా. దమ్ము అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్. సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది నా ఫ్యాన్స్ వల్ల, నా సపోర్ట్ చేసిన ఆడియన్స్ వల్ల. టన్నులు దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి. సో నేను అక్కడ బతికిన వాళ్ళకి ఎమోషనల్ రీసెంట్గా మెగా చీఫ్ ఓడిపోయింది కదా, ఆ టైంలో చాలా ఎమోషనల్ అయింది. ఎందుకంటే అంతవరకు చీఫ్ అయితే బాగుంటుంది అనుకున్నా. నాకెందుకులే చీఫ్, నేనే బిగ్ బాస్ ఇంటి చీఫ్ అని ఉన్నా అక్కడ కూర్చొని. బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి నా ఫ్యామిలీ వచ్చి చెప్పారు ఫ్యాన్స్ చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి అని చెప్పారు. సో అప్పుడు నేను గట్టిగా చీఫ్ అవ్వాలి, ఈ వీక్ ఎలాగైనా చీఫ్ అవ్వాలనుకున్నాను. బాగా ఆడిన. బట్ లాస్ట్లో నేను బ్యాలెన్సింగ్ గేమ్లో లెఫ్ట్ లెగ్ పెట్టిన బ్యాలెన్స్ చేయడానికి, రైట్ లెగ్ పెట్టకుండా. సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో. దానికి డిసప్పాయింట్ అయినా. అండ్ నిఖిల్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు డిసప్పాయింట్ చేసిన, ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసిన. సో నాకు ఆ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఆ టైం ఫస్ట్ టైం నేను ఏడ్చిన బిగ్ బాస్ అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అంటే అది. అలా మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్కి చెప్పాను నేను ఒక మాట. మీరు ఏదైనా నామినేషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా, ఎక్కడ ఏమైనా ఇష్యూ వస్తే అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాని గురించి మాట్లాడలేదు చూడు, అక్కడ మీరు సేవ్ అయ్యారు. ఎన్ని రోజులు మీరు ట్రావెల్ అయ్యారు. అగ్రెషన్ కొంచెం తగ్గించుంటే ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉండేదేమో అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ నేను తగ్గించాను. అంటే మీకు మైనస్ ఏవేనంటే మీరు బిగ్ బాస్ అడిగినప్పుడు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళింది ఒక కాంపిటీటర్ అని మర్చిపోయి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చారు. నువ్వు ఫ్రెండ్కి గెలవాలంటే బయట నుంచి సపోర్ట్ చేయాలి, కానీ ఒక కాంపిటీటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన, బట్ నాతో ఉన్నప్పుడు నిఖిల్ నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయాలి, నాకే సపోర్ట్ చేస్తాను. మీరు గేమ్లో చూసుంటారు, ఆ డిస్క్ గేమ్లో కూడా రీసెంట్లీ డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా, నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్కి గెలవాలని అనుకుంటున్నాను.
అంటే విష్ణుప్రియ ఆటో గేమ్ లో అది అలా కనిపించలేదు మాకు, ఏదో సరదాగా అలా కింది దిగేసింది, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. అదే నేను కింద స్లోగా పెట్టాను కింద. అంటే అంత ప్రేమతో పెట్టారు తెలిసిన మాకైతే. ఓకే అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా, అదే నాకు పోస్టర్ సైక్ అయినా చూసి ఒకసారి, తర్వాత తీయని చెప్పి మాట్లాడి అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు. బట్ అది 100% రియల్. అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలియదు, బట్ అక్కడ జరిగేది అయితే 100%. మణికంఠ నాకు మణికంఠ చాలా ఫన్నీ పర్సన్ అనిపిస్తుంది. అంటే చాలా జోవియల్ పర్సన్, మంచిగా జోక్ చేస్తుంటారు. ఆ టైంలో నేను అర్థం చేసుకోలేదు స్టార్టింగ్లో మణికంఠని, లైక్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాలేదు ఆ టైంలో. బట్ తర్వాత మణికంఠ కూడా ఓకే, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుందిలే అర్థమైంది. మణికంఠ యాక్చువల్లీ మంచిగా అంటే మణికంఠ ఎలిమినేట్ అయిన తర్వాత సగానికి పైగా, ఇప్పుడు 80% 40% ఎంతమంది చూస్తున్నారో సగానికి పైగా బిగ్ బాస్ కూడా మానేశారంట. ఓకే, ఆ మణికంఠ కదా ఫ్యాన్ బేస్ ఎక్కడ తెలియదు, బయటకు వచ్చినప్పుడు తెలియదు. అది ఇప్పుడు బిగ్ బాస్ చేసిన తప్పే అనుకోవద్దాను. లేదు మణికంఠ వెళ్ళిపోవడం, మణికంఠనే వెళ్తాను చెప్పారు కదా అక్కడ. మణికంఠ సేవ్ అయ్యాడు, బట్ మణికంఠనే వెళ్తా నాకు హెల్ప్ ప్రాబ్లం మాకా అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటుంది, బట్ లైక్ 13 వీక్స్ 11 వీక్స్ 12 వీక్స్ ఉన్న వాళ్ళు వచ్చి కొంచెం డిస్అడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు వచ్చి అంటే 8 మెంబర్స్ అంటే అది చాలా ఎక్కువ. లైక్ మేము 8 ఉన్నాం, వాళ్ళు 8 ఉన్నాం, కొంచెం డిస్అడ్వాంటేజ్ అది పరంగా. ఇప్పుడు గౌతమ్ విన్నర్ రేస్ లో ఉన్నాడు కదా, అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఆ స్టేజ్ మీకు ఎలా అనిపించింది? గౌతమ్ విన్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఉంటాను. బికాస్ గౌతమ్కి చాలా కష్టాలు ఉన్నాయి. అంటే అలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడికి వచ్చారు. గౌతమ్ గెలిస్తే కూడా నేను హ్యాపీగానే ఉంటాను. గౌతమ్ విన్ అయ్యే క్వాలిటీ ఉంది, చూద్దాం. గౌతమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? గౌతమ్ గేమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫేక్ ఉన్నాడా లేదా జెన్యూన్ అనిపించాడా? అంటే గేమ్ ప్రకారం గేమ్ ప్రకారంగా కొన్నిసారి జెన్యూన్ అనిపిస్తాడు, బట్ తర్వాత ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది. బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా. ఐ థింక్ మేబీ ఒక 70-80% జెన్యూన్ అనిపిస్తుంది. గౌతమా అఫ్కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా లైక్ రియల్ ఫీలింగ్ కాదు. అక్క అనేది డిఫరెంట్, క్రష్ని అక్క అనేది డిఫరెంట్ కదా. అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైం. సో అక్క అంటారు ఆ టైం. యష్మి గారికి ఏమైనా ఎమోషన్ బాధ అనిపించినా పృథ్వీ తోటి అంటే మీతోనే మన దిలీప్తోని బాగా క్లోజ్ అయ్యి హగ్ అయ్యి కొంచెం హోదా మణికంఠ విషయంలో ఒకటి ఎందుకు బ్లేమ్ చేసినట్టు అనిపించింది నాకు. మరి అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? యష్మి మణికంఠ అంటే బయటకు వచ్చే బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అని అంటే హగ్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయం. ఇలాగే సపోర్ట్ చేయండి. ఎవరికి సపోర్ట్ చేయాలి?